విద్వాన్ బునిసు వెంకటేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు 28వ భాగం 12/2/26 4వ ఆయన రాసిన 6 పుస్తకాల్లో 4వ పుస్తకం అనుకుంటా ఉన్నాం మనం. పులస్త్య మహర్షి అకలంక సుగుణ మౌక్తిక జన్మ దేశమై ఏ మౌని హృదయాబ్జమింపు గురుకు త్రిభువన విమల వారిజ వనీ హంసియై ఏ తపోధను కీర్తి ఎమ్మెగాన్స్ ఆ అజమనఃకమల హర్షావాది ఏ మహర్షి తపోతపంబు మహాతపంబు అతిశయ సకల మౌని వతంసులకు మేలు బంతి ఏ పుణ్య దినచర్య ఏపుచుడు ఏ పుణ్యు దినచర్య ఏపుచుంది వినత దేవ కిరీట భావిత సరోజ రాగ రుచి చంకరమణగతుల ఏ ముని పదాంబుజంబులొప్పు నా మహాత్ము సంస్తుతిస్తూ పులస్త్యు విశ్వప్రసిద్ధు అని ఉత్తర రామాయణంలో జనన. మొదట విష్ణుమూర్తి నాభికమల నుండి పుట్టిన బ్రహ్మ అతని శాసనం ద్వారా విశ్వాన్ని సృజింపటానికి చిరకాలం మహాతపస్సు చేసి తర్వాత అతడు సనకసనందనాది సనాతన సనత్కుమారుడు తన సంకల్పం చేత సృష్టించాడు. వారు సంసార వద్దని బాల్యం నుండి హరిపరతంత్రుడై భక్తాగ్రగణ్యులై తర్వాత బ్రహ్మ వామభాగం నుండి స్వయంభువ మను శతరూప అనే సుందరి పుట్టించగా వాళ్ళకి క్రమంగా సమస్త క్షత్రియ కులాలు జన్మి తర్వాత బ్రహ్మ నుదిటి నుండి ఏకాదశ రుద్రులను సృష్టించగా వాళ్ళు క్రోధమూర్తులై తర్వాత బ్రహ్మ నేత్రాల నుండి ఒక అత్రి క్రతువులను నాసిక నుండి అరుణి ముఖం నుండి అంగీరసుని దక్షిణ వామ పార్శ్వాల నుండి భృగుడు దక్షుల మెడ నుండి నారదుణ్ణి సృష్టి కుడి చెవి నుండి పులస్సుని ఎడమ చెవి నుండి పులహుని వాళ్ళిద్దరినీ పుట్టించారు. తపస్సు పులస్త్యుడు సత్వగుణ సంపదతో అలరారుతూ తండ్రి అయిన బ్రహ్మకు అన్ని విధాలా సమానుడై ఉన్న పులస్త్యుడు ధర్మతత్పరుడై లోకహితం కోరి తండ్రి ఆజ్ఞ చొప్పున తపస్సు చేస్తూ మునిముఖ్యులలో మొదటివాడు జ్ఞాన సంపదలకు స్థానం, శాంతానికి నెలవు, కృపకు నివాస స్థానమై సూర్యుడితో సమానమైన తేజస్సుతో వెలుగొందుతున్న అతడు మేరు పర్వత ప్రాంతంలో ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని అందు తమో గుణాన్ని పారద్రోడి స్త్రీముఖం పొందటం ఇష్టం లేక క్రోధాన్ని కామంతో కూడా జయించి అపర శివుడిలాగా ఉగ్రతపం చేస్తూ ఉన్నాడు. వివాహం ఆ సమయంలో కర్దమ ప్రజాపతి తనకు జన్మించిన పుత్రికను తొమ్మండుగని బ్రహ్మదేవుడి ఆజ్ఞ చేత నవబ్రహ్మలకు ఇవ్వాలని నిశ్చయి హవిర్భువు అనేటువంటి తన కూతురు పులస్త్యుడి మహర్షికి పాణిగ్రహణం చేశాడు. తపోధ్యాన అయిన పులస్త్యుడు బ్రహ్మయాజ్ఞ తలదాల్చి హవిర్భవును వివాహమాడిన వెంటనే ఉత్తమ అత్తమామల ఆశీర్వచనాలు పొంది భార్యాసహితుడై తన ఆశ్రమానికి వెళ్ళి గృహస్థ ధర్మాన్ని నిర్వర్తిస్తాడు. కాలక్రమంలో హవిర్భువు గర్భంలో దాల్చి అగస్త్యుడనే సుపుత్రుడిని పొందాడు. ఈ పుత్రుడు కొంతకాలానికి పెరిగిన తరువాత మరొక జన్మంలో పొంది చివరి జఠరాగ్ని రూపిగా పులస్త్యుడు తృణబిందుని ఆశ్రమంలో తపస్సు చేసి తర్వాత పులస్త్య బ్రహ్మ సంసారాన్ని విడిచి సర్వ సంఘ పరిత్యాగి అయి తీవ్రమైన తపస్సు చేయగా తృణబిందుని ఆశ్రమానికి అక్కడ అతడు మహోగ్ర తపస్సు చేసి వలరాజు కోసమై అలవసంతుడు గుంపు చేసిన చిలుక తేజీలనం
వనరాశి నావరించిన కరంజక మేఘతతి మించు చంచలాలతన భువనములు భ్రమించి పూవిల్తు నెలయు రతి దాల్చు రూపాంతరంబులనంగ ముని చిత్తముల నుంపు మనసిజుండబు అప్పుడు అంపవచ్చు మంత్రాధి దేవత అనంగా వెలుగు చూపులు ఉయ్యార ములుకుచుండ తడుకు తొడరును సిబ్బెంపు గులుకు గుబ్బలు అమరుణ అమరాహి చరకంజకులు సఖీ సమాజముతో పురశాస్యముంబు చేరి పాట పాడుదురొక్క తోట మోడులు వల్లవించి కోయిలలకు విందుసేయు ఆటలాడుదురొక్క తోట కాంచీ ఘంటికలు మ్రోయ మదావళం ధనం మాటరాదురొక్క తోట చక్కెర వింటి జాన తేజికి తీయ కాణమస నీటు సేజురొక్క తోట కేలిని మనోహరుడేడ వలసునో అని చలి నగుదురొక తోట కుముద సంతతులు విరియా నిలుతురు ఒక తోట మెట్ట తమ్ముడు జనింప కచర గంధర్వ కిన్నరాంగనలు మీ బ్రహ్మ కొడుకు తపోవనాభ్యంతరమున ఉత్తర రామాయణంలో ఉంది ఇది. అంతేకాక వాళ్ళు ఒకళ్ళొకరు చూసుకునేటువంటి ఉద్యానవనంలో మనోహరత మించు ముని తపోవనాన్ని గల గోరంట సొరపన్న తియ్యమామిడి జాజి మల్లె సంపంగి మొదలే పువ్వులను స్తుతిస్తూ అక్కడ విహరించటం ప్రారంభించారు. పులస్తుడి శాపం ముద్దులు మూటగట్టేటువంటి ఆ యువతులు అక్కడ యవ్వనం మదం ఉట్టిపడ విలాసాలతో విచ్చలవిడిగా విహరిస్తుండగా చెప్పండి శర్మ గారు.